1990 మే నెల 9 మా అక్క పెళ్ళి. నాకు ముందు ఒక అక్క, నెల్లూరు నుంచి మేమందరం బస్సు వేసుకొని వచ్చాం. మా అక్క పెళ్ళి ఇక్కడే జరిగింది. అదొక ప్రార్థనా గుహ ఉంది అక్కడ. ఇది కొత్తది, పాత ఉండేది అప్పట్లో. గుహ మీద ఒక చిన్న పాకుంటే మా తాత ఉండేవాడు అక్కడ. పెళ్ళి అయిపోయింది. మే నెల 9వ తారీఖు తుఫాన్ వచ్చింది. దాని పెళ్ళి అయిపోయింది. నెల్లూరు ఏసన్ గారు అన్నారు, నెల్లూరు బస్ వెళ్ళిపోండి మీరు అన్నారు. నేను ఫ్రెండ్ అన్న మా అమ్మ మేమందరం ఇక్కడే ఉన్నాం. ఆ రాత్రి తుఫానికి ఈ మందిరం అంతా కొట్టుకెళ్ళి, ఫ్యాన్లన్నీ కొట్టుకెళ్ళి, మేమేమో ఆ గుహలో ఉన్నాం. 40 మంది ఉన్నాం ఆ గుహలో. 40 మంది ఉన్నాం ఆ గుహలో. నడుములోతు నీళ్లు, చిమ్మ చీకటి, తుఫాను, పాములు, పెడన్నా. నేను బయటకు వచ్చన్నా అంటే ఆయన అక్కడ కూర్చొని ఎక్కులు పెట్టి ఏడుస్తున్నాడు మధ్యరాత్రి. 13 సంవత్సరాలు రూపాయి లెక్క పెట్టుకుని మందిరం కట్టుకుంటే మందిరం కొట్టుకెళ్ళిపోయింది. మరలా నేను ఎట్లా కట్టుకోగలను ఈ మందిరాన్ని అన్న, తర్వాత చూద్దాం, మీరు రండి వెళ్దాం పదండి అంటే, మీరు వెళ్ళండి రా, నేను రానంటే బలవంతంగా తీసుకెళ్ళాం, కిందకి తీసుకెళ్ళాం. మరుసటి రోజు కొంచెం వర్షం తగ్గాక కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్నాం. అందరూ వచ్చి అడుగుతున్నారు, ఈ మందిరం కింద నువ్వు కూడా పడి చచ్చావనుకున్నాగా అని అన్నారు. అందరూ ఇట్లాంటి మాట. అప్పుడే ఆ పాట రాస్తుంది, నేను వెళ్ళే మార్గం నా యేసుకే, శోధింపబడిన మీదట నేను సువర్ణంగా